అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. 11 మండలాల్లోని 40 గ్రామాల పరిధిలో 6,000 ఎకరాల భూమిని ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రస్తుత మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని కలెక్టర్ను కలిసి రైతులు విన్నవించారు. అమరావతి చుట్టూతా పెద్ద ఎత్తున ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భావించింది. మంచిదే, మేము అభివృద్ధికి వ్యతిరేకులం కాదు, ఔటర్ రింగ్ రోడ్డుకి వ్యతిరేకం కాదు. అయితే 11 మండలాల్లో 40 గ్రామాల్లో సుమారుగా 6,000 ఎకరాల భూములను 3 పంటలు పండేటువంటి భూములు సేకరిస్తున్నారు. అది 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ భూములు ₹1 కోటి నుంచి దాదాపుగా 10 కోట్ల దాకా ఈ భూములు మార్కెట్ వాల్యూ ఉంది. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం కాకుండా 2.5 రెట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా అయితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మామూలుగా కలకత్తా హైవే కూడా 70 మీటర్లు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 250 మీటర్లు తీసుకుంటున్నారు. దేనికోసం? అది అంటే భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పేసి అంటున్నారు. పంటలు పండేటువంటి భూముల్ని భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పేసి 70 మీటర్లది 250 మీటర్లు తీసుకోవడం అనేటువంటిది అన్యాయం. 2013 భూసేకరణ చట్టం ఇంకోటి చెప్తుంది, మీరు రైతుల భూములు తీసుకోదలుచుకుంటే ముందు గ్రామ సభ జరపాలా, 40 గ్రామాల్లోనూ గ్రామ సభలు జరిపి వాళ్ళ అబ్జెక్షన్స్ నోట్ చేసి వాటన్నింటికీ సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పరు, గ్రామ సభలు లేరు, అక్కడేమో గుర్తులు పెట్టేస్తారు. అన్ని చోట్ల 70 మీటర్లు ఉండగా మన ఆంధ్రదేశానికి ఒక్కదానికి 140 మీటర్లు, 250 మీటర్లు, 500 మీటర్లు ఏంటండి న్యాయం? సమన్యాయం చేయాలి. మాకు సరైన నష్టపరిహారం మార్కెట్ రేటు ప్రకారం, రిజిస్ట్రేషన్ ప్రకారం, ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించాలి. రైతులకి సమన్యాయం జరగాలి.